ఈ రోజుల్లో టీనేజ్ గర్ల్స్లో రెగ్యులర్గా వచ్చే సమస్యల్లో ఎనెమిక్ కండిషన్ ఒకటి చాలా కామన్ అయిపోయిందండి. ఎనెమిక్ అంటే మెన్సెస్ అయిన తర్వాత ప్రాపర్ డైట్ అది లేకపోవడం, లీఫీ వెజిటేబుల్స్ అవి సరిగ్గా తినకపోవడం వల్ల బ్లడ్ డ్రాప్ అయిపోవడం, ఉండాల్సిన దానికన్నా బ్లడ్ బాగా డ్రాప్ అయిపోతే దాన్ని ఎనెమిక్ కండిషన్ అంటాం. సో ఇది చాలా కామన్ అయ్యింది టీనేజ్ అండ్ స్కూల్ గోయింగ్ గర్ల్స్లో. ఈ ఎనెమిక్ కండిషన్ అన్నది మనం అధిగమించాలి అంటే ప్రాపర్గా మెడికల్ కేర్ తీసుకోవాలి, అలాగే ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి పీసీఓడి, వెరీ కామన్ కండిషన్. లైక్ 10 మంది గర్ల్స్ ఉన్నారంటే దాంట్లో ఖచ్చితంగా ఒక 5-6 గర్ల్స్కి స్కాన్ తీస్తే పీసీఓడి అన్నది కనిపిస్తుంది. ఈ పీసీఓడి ఈజ్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ డైట్ లేకపోవడం, ఏమైనా ఎగ్జామినేషన్ టెన్షన్ అవ్వచ్చు, ఇంట్లో స్ట్రెస్ అవ్వచ్చు. పిల్లలు ఈ రోజుల్లో స్ట్రెస్ని చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. సో ఈ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వలన గర్భసంచిలో మార్పులు వస్తున్నాయి, చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఫామ్ అవుతున్నాయి. వీటిల్ని పీసీఓడి లేదా పీసీఓఎస్ అని అంటాము. అలాగే నెక్స్ట్ కండిషన్ థైరాయిడ్. ఈ థైరాయిడ్ అంటే హైపోథైరాయిడ్ ఉండొచ్చు, హైపోథైరాయిడ్, 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ థైరాయిడ్ కూడా ఏంటంటే స్ట్రెస్ వలన అవ్వచ్చు, హెరిడిటరీ అంటే వాళ్ళ ఫాదర్కి కానీ మదర్కి కానీ సిస్టర్స్ ఉండడం వల్ల కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు. ఇంకా ఇలాంటి ఫిమేల్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఫైబ్రాయిడ్స్ అని ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మనం చాలా ఎర్లీ స్టేజెస్లో వాట్ ఈజ్ నార్మల్, వాట్ ఈజ్ అబ్నార్మల్ తెలుసుకొని పేరెంట్స్కి కానీ లేకపోతే కొలీగ్స్తో డిస్కస్ చేసుకోవడం, లేకపోతే స్కూల్లో టీచర్స్కి చెప్తే ఆ కండిషన్ని కరెక్ట్ చేసుకోవడం, లేకపోతే కన్సల్టెంట్ ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంత ఎర్లీగా మనం ప్రాబ్లమ్ డిటెక్ట్ చేసి దాన్ని చెప్తారో పిల్లలు, అంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ కూడా అందించగలం. 100% ఏ కాంప్లికేషన్స్ రాకుండా ఎర్లీ స్టేజెస్లోనే ఈ పీసీఓడి, పీసీఓఎస్ని, ఎనెమిక్ కండిషన్స్ని మనం రూల్ అవుట్ చేయవచ్చు.